హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నరసాపురంలో చికెన్ చీకులు తిందామని అయితే వచ్చాం. మీరు చికెన్ చీకులు అంటే ఏంటో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇదే ఆ ఫుడ్ సెంటర్ అనమాట, శ్రీ శివసాయి ఫుడ్స్ అని ఉంటది. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటది అని చెప్పి బయట టాక్ అయితే ఉంది. అందుకే మనం ఈ ఫుడ్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. లోపల సిట్టింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ తినడానికి. సో ఫ్రెండ్స్, మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే వస్తుంది. వీళ్ళ దగ్గర మెనూలో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనమైతే 2 చికెన్ చీకులు అయితే చెప్పాం. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి 30 రూపీస్. ఈ చీకులు అనేవి ఎలా చేస్తారంటే చికెన్ కి మసాలాలు అవి బాగా పట్టించి ఒక స్టిక్ కి అయితే గుచ్చుతారు అనమాట చికెన్ మొత్తం. ఆ తర్వాత బొగ్గుల మీద పెట్టి అయితే కాలుస్తారు. సో ఈ బొగ్గుల మీద ఇలా కాల్చడంతో వీటి టేస్ట్ వేరే లెవెల్ అయితే వస్తుంది. సో మన చీకులు అయితే రెడీ అయిపోయినాయి. ఆనియన్, లెమన్ అలాగే వాళ్ళు సొంతంగా చేసిన మసాలా అయితే వేసి ఇచ్చేసారు. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటో. గైస్, నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా నరసాపురం వచ్చినప్పుడు. పీసులు కూడా చాలా బాగా అయితే కుక్ అయినాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా వస్తే మర్చిపోకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. సో నెక్స్ట్ మనం చికెన్ మ్యాగీ అయితే చెప్పాం. దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయమని చెప్పారు మ్యాగీ అయ్యే వరకు. సో మీలో మన నరసాపురం ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి. సో గైస్, మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. పైన ఆనియన్స్, క్యారెట్ అయితే వేసి ఇచ్చేసారు. ఇప్పుడు అయితే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో. సో ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కాటన్ పార్క్ అయితే బయలుదేరాం నరసాపురంలో. మీరు కాటన్ పార్క్ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కాటన్ పార్క్లో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ సరదాగా తిరగడానికి అయితే బాగుంటుంది. సో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, ఇదే ఆ కాటన్ పార్క్. లోపలికైతే వెళ్ళి చూద్దాం. మనమైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చాం. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్. చూసారు కదా లోపల ఎంతమంది జనం ఉన్నారో. చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి ఈవినింగ్ టైమ్స్. చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. సో ఇప్పుడు లోపల మొత్తం చూద్దాం రండి.
సో గైస్ చూసారు కదా, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.